వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. నడిగడ్డ సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణలకు పత్తి విత్తనాల్ని సరఫరా చేస్తున్న కేంద్రం. తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న కేంద్రం. రైతులు, కంపెనీలు, ఆర్గనైజర్లు ఒక పెద్ద వ్యాపారమే అక్కడ జరుగుతున్నది. అక్కడ ఏం జరుగుతుంది, రైతులకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, ఈరోజు మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్ గొంగల రంజిత్ కుమార్ గారు. రంజిత్ కుమార్ గారు నమస్తే. నమస్కారం. నడిగడ్డలో ప్రతి సంవత్సరం ఎన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది సీడ్ పత్తి మీద? జోగులాంబ గద్వాల జిల్లాలో అంటే ఆ జిల్లాని అల్లంపూరు అండ్ గద్వాల నియోజకవర్గాన్ని నడిగడ్డగా పిలుస్తారు. అక్కడ నడిగడ్డ అంటే ఒకవైపు తుంగభద్ర, మరొక వైపు కృష్ణానది పారడం వల్ల ఆ ప్రాంతాన్ని నడిగడ్డ ప్రాంతంగా పిలుస్తాం. దాదాపు నడిగడ్డలో 40,000 ఎకరాలు ఆ ప్రాంతంలో విత్తన పత్తిని సాగు చేస్తారు. అంటే 12 కంపెనీలు అక్కడ ప్రధానంగా ఇస్తాయి. 1,500 కోట్ల వ్యాపారము నడిగడ్డ లోపల కేవలం ఈ విత్తన పత్తి పైన మాత్రమే జరుగుతూ ఉంది. 1,500 కోట్ల వ్యాపారం మొత్తం నడిగడ్డ నుంచి తరలిపోవడానికి రంజిత్ కారణమవుతున్నాడు. రంజిత్ బద్నాం చేస్తుండే ఇక్కడ ఈ వ్యాపారాన్ని అనే ఆరోపణ మీ మీద ఉంది. అంగీకరిస్తారా? బద్నాం అనేది ఏం లేదండి. ఎందుకోసం అంటే నడిగడ్డ లోపల ఈ విత్తన పత్తిపై వచ్చేటటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి దళారులు ఎవరైతే ఉన్నారో ఈ విత్తన పత్తిపై వచ్చేటువంటి ప్రయోజనాలు, వాస్తవ లాభాలు రైతులు కాకుండా ఈ దళారుల రూపంలో ఉన్నటువంటి ఆర్గనైజర్లు తింటున్నారు. అనేక రకాలుగా రైతులని అప్పుల్లో కూరుకొని పోయేటట్లా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ రైతులకు వాస్తవంగా దక్కాల్సినటువంటి ప్రయోజనాలు దక్కడం లేదనే ఉద్దేశంతో పోరాటం చేస్తున్నాం తప్ప మరే విధంగా బద్దం చేసే ఏం చేస్తున్నారు? ఆర్గనైజర్లు మోసం చేస్తున్నారు అని చెప్తున్నారు కదా, ఆర్గనైజర్లు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దాదాపుగా జిల్లా లోపల 12 కంపెనీలు నేరుగా రైతులకి ఫౌండేషన్ సీడ్ ఇవ్వకుండా మధ్య దళారులను నియమించుకొని వారిని ఆర్గనైజర్లుగా పెట్టుకొని దాదాపు 35,000 మంది రైతులు, 40,000 ఎకరాల రైతులకి వారి ద్వారా విత్తన పత్తిని సాగు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కంపెనీ ఇచ్చే వాస్తవ రేటుని రైతుకు చేరనీయడం లేదు. కంపెనీ ఎకరాకు కొంత పెట్టుబడి ఇస్తుంది. ఆ పెట్టుబడిపై వడ్డీ కేవలం ఒక 10%, 11% అంటే రూపాయలోపు వడ్డీ వసూలు చేస్తుంది. కంపెనీ కేవలం పంట కాలం వరకు మాత్రమే వడ్డీ వసూలు చేస్తూ ఉన్నది. కంపెనీ పేమెంట్ జీఓటీ అంటే ఎప్పుడు పాస్ ఆఫ్ ఫెయిల్ తెలిపేంత లోపు, జర్మినేషన్ ఆఫ్ టెస్టింగ్ ఫలితం తేలేంత లోపు 3 నెలలు అయితే ఉంది. 3 నెలల తర్వాత పేమెంట్ చేస్తూ ఉన్నది. ఇది జనరల్గా కంపెనీ ఇచ్చేటువంటి ప్రయోజనాలు. ఆర్గనైజర్లు ఏం చేస్తారు? కానీ ఈ ఆర్గనైజర్లు ఎవరైతే ఉన్నారో ఏది కూడా అంటే వడ్డీ డబుల్ 24% వసూలు చేయడం, 24% వడ్డీ వసూలు చేస్తున్నారు, ₹2 వడ్డీ వసూలు చేస్తున్నారు. ఒక సంవత్సర పంట కాలానికి 1 సంవత్సర కాలం వరకు దాన్ని వడ్డీని వసూలు చేస్తూ ఉన్నారు. అట్లాగే వాస్తవంగా ఇచ్చే రేటుని కూడా రైతుకి ఇవ్వడం లేదు. ఇట్లా పేమెంట్ సమయం కూడా అంటే మనం ఎంత ఇస్తున్నారు? వాస్తవంగా ఇస్తున్న రేట్ ఎంత, రైతుకి ఇస్తున్నది ఎంత? అంటే దాదాపు కంపెనీలు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్ ప్రకారం ఇస్తున్నాడు. అంటే 510 అంటే దాంట్లో జిఎంఎస్ ఉంటుంది, పూత రాసేది అనేది ఒక రకంగా ఉంటుంది, క్రాసింగ్ చేసే రేటు ఒక రకంగా ఉంటుంది. క్రాసింగ్ చేసేది గతంలో 510, 520 ఇస్తే వీళ్ళు కేవలం ₹410 వరకు ఇచ్చినారు. ఇక మిగతా ఏదైతే జిఎంఎస్ పూత రాసేది అనేది దాంట్లో ఒక రకం ఉంటుంది, దానికి ఒక రేటు ఉంటుంది. ఈ రేటుని ప్రకారం కాకుండా ఏదో వాళ్ళ నామినల్గా వాళ్ళ కమిషన్ తీసుకొని చేస్తే ఎట్లాంటి అభ్యంతరం లేదు. ఇక్కడ లాభాపేక్ష లేకుండా ఎవరు కూడా వ్యాపారం చేయరు. కానీ వారికి ఉన్న లాభాపేక్ష కంటే మించి రైతులను దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇది ఏదైతే మార్జిన్ ఎక్కువ పెట్టుకుంటున్నారు, వడ్డీలు ఎక్కువ వసూలు చేస్తున్నారు, కంపెనీలు పేమెంట్ ఇచ్చినా కూడా సరైన సమయంలో కూడా రైతులకు ఇవ్వడం లేదు. ఇట్లా రకరకాలుగా దోపిడీ చేస్తారు. కంపెనీలు ఎప్పుడు ఆర్గనైజర్లకు డబ్బులు ఇస్తున్నారు, ఆర్గనైజర్లు ఎప్పుడు రైతులకు డబ్బులు ఇస్తున్నారు? అంటే డిసెంబర్లో పంట చేతికి వచ్చిన తర్వాత రైతు తీసుకెళ్ళి ఆ పంటని ఆర్గనైజర్ చేతికి ఇస్తారు. అప్పుడు షాంపిల్ తీస్తాడు ఆర్గనైజర్. వాళ్ళ మిల్లు లోపల జిన్నింగ్ చేస్తారు. జిన్నింగ్ చేసిన తర్వాత డిలింటింగ్ చేస్తారు. షాంపిల్ తీసిన తర్వాత కంపెనీకి పంపించిన ఒక 10-15 రోజుల లోపల ప్యాకెట్ పైన ₹100 కంపెనీ ఆర్గనైజర్కి ఇస్తుంది. రిమైనింగ్ అమౌంట్ని కంపెనీలు సేకరించిన శాంపిల్ విత్తనాలను తీసుకొని వాళ్ళ ప్లాంట్లో, కంపెనీలకు సంబంధించినటువంటి ప్లాంట్లో జీఓటీ టెస్ట్ పెడతారు. జర్మినేషన్ ఆఫ్ టెస్టింగ్ టెస్ట్ చేసిన పిదప 80 నుంచి 90 రోజుల తర్వాత ఆ రిజల్ట్ వస్తుంది. అంటే వాళ్ళ ఒక్కొక్క కంపెనీ ఒక నిర్దేశిత శాతాన్ని పెట్టుకుంటుంది. ఆ శాతం బట్టి 90% ఒకటి, 80% ఒకటి ఈ రకంగా పెట్టుకుంటాయి. పాస్ అయిన పిదప 80 నుంచి 90 రోజుల లోపల రిజల్ట్ తెలుస్తుంది. కాబట్టి 90 రోజుల తర్వాత రిమైనింగ్ పేమెంట్ కంపెనీ ఇస్తుంది. జనరల్గా కంపెనీ ఈ ప్రాసెస్ చేస్తుంది. కానీ ఆర్గనైజర్ మాత్రము మొదటగా తీసుకెళ్ళినప్పుడు కంపెనీ ₹100 ఇస్తే ఆ అమౌంట్ రైతుకి ఇవ్వడు. అట్లాగే పాస్ అయిన వెంటనే 90 రోజుల తర్వాత కంపెనీ పేమెంట్ ఇచ్చినా కూడా
నెక్స్ట్ పంట కాలం అంటే మళ్ళీ నెక్స్ట్ పంట కాలం జూన్లో వేసేంత వరకు ఆ పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది తెలపకుండా ఇంకా రిజల్ట్ రాదనే ఉద్దేశంతో అప్పటిదాకా తెలపకుండా జూలై 10 వరకు పేమెంట్ ఇవ్వకుండా ఆర్గనైజర్ మోసం చేస్తున్నాడు. అంటే దీనివల్ల 6 నెలల పాటు అదనంగా వడ్డీ పడుతున్నది రైతుకి. ఈ 6 నెలల వడ్డీ రైతు ఎవరికి ఇస్తున్నాడు? ఆర్గనైజర్కి ఇస్తా ఉన్నాడు. డిలింటింగ్ చేసిన తర్వాత, జర్మినేషన్ టెస్ట్ చేసిన తర్వాత పాసు ఫెయిల్ అంటున్నారు కదా, ఫెయిల్ అయిన విత్తనాలను ఏం చేస్తారు? జనరల్గా ఫెయిల్ అయిన విత్తనాలని కంపెనీ ఏం చేస్తుందంటే తిరిగి ఆర్గనైజర్ చేతికి ఇస్తూ ఉన్నది. ఆర్గనైజర్ తిరిగి రైతుల చేతికి ఇవ్వడం లేదు. దాదాపు ఈ ఫెయిల్ అయితే రైతులకు డబ్బులు ఇస్తారా? ఫెయిల్ అయితే అసలు రైతులకు డబ్బులు ఇచ్చే ప్రసక్తి లేదు, ఇవ్వరు కూడా. ఫెయిల్ అవ్వడం అనేది రైతుల కారణంగా ఫెయిల్ అవుతాయా విత్తనాలు? రైతుల కారణంగా ఫెయిల్ కావు. ఎందుకోసం అంటే కంపెనీ ఫౌండేషన్ సీడ్ ఇస్తుంది, కంపెనీ తరఫున ఒక ప్రతినిధి ఉంటాడు, ఆర్గనైజర్ తరఫున ఒక గుమాస్తా ఒక ప్రతినిధి వాళ్ళు ఉంటారు. వాళ్ళ డైరెక్షన్స్ లోపలనే వీళ్ళు రైతు పంట పండిస్తాడు. ఏ సమయంలో ఏ మందు కొట్టాలా, ఎట్లా కలుపు తీయాలా, ఎట్లా దాంట్లో ఏమేమి బెరికి మొక్కలు ఉన్నాయి, ఇంకేమున్నాయని మొత్తం వాళ్ళ డైరెక్షన్లోనే చేస్తారు. ఇంకొకటి ఏంటంటే కంపెనీ ఇచ్చిన ఫౌండేషన్ సీడ్నే ఇక్కడ రైతు నాటుతున్నాడు. దానికి బాధ్యత రైతు వహించకూడదు, కంపెనీ వహించాలా. ఎందుకోసం అంటే మీరు ఇచ్చిన ఫౌండేషన్ సీడ్నే కదా రైతు పండించేది. దాంట్లో నాణ్యత లోపిస్తే ఆ విత్తనాలు ఫెయిల్ అయితే దానికి బాధ్యుడు రైతు ఎట్లయితాడు? రైతు కష్టపడి పంట పండించిన తర్వాత మీరు నాణ్యత లేని విత్తనాలు ఫౌండేషన్ సీడ్ ఇవ్వడం వల్ల కూడా ఫెయిల్ అయ్యిండొచ్చు కదా అనేది మా యొక్క వాదన. కాబట్టి దీనికి ఫెయిల్ అనే దాని బాధ్యత కేవలం రైతు మీదనే దొప్పకుండా కంపెనీ కూడా బాధ్యత తీసుకోవాలనేది మేము. ఇప్పుడు కంపెనీ బాధ్యత తీసుకోవడం లేదు. ఎక్కడ ఆర్గనైజర్లు అసలే బాధ్యత తీసుకోవడం లేదు, ఎక్కడ కూడా బాధ్యత తీసుకోవడం లేదు. కంపెనీలు విత్తనాలు ఇచ్చిన తర్వాత కొన్ని మొక్కలు పెరిగిన తర్వాత మొక్కలే ఫెయిల్ అవుతున్నాయని పీకేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనే ఒక ఆరోపణ రైతుల నుంచి వస్తుంది. వాస్తవమేనా? 100% వాస్తవం. ఎందుకోసం అంటే రైతుకి ఫౌండేషన్ సీడ్ ఇచ్చిన తర్వాత, నాటిన తర్వాత, పెరిగిన తర్వాత కంపెనీ ప్రతినిధి వచ్చి ఇది బెరికి చెట్టు, ఇది బెరికి చెట్టు అంటే బెరికి చెట్టు అంటే అది ఒక డూప్లికేట్ చెట్టు, ఇది రియల్ చెట్టు కాదు, ఇది దొంగ చెట్టు అని దాన్ని గుర్తించి పీకేస్తున్నాడు రైతుని. పంట పెట్టి దాన్ని నీరు పోసి మందు పెట్టి పోషించిన తర్వాత చెట్టు పెరిగిన తర్వాత దాని మీద పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ రోజు కంపెనీ ప్రతినిధి వచ్చి ఒక్కొక్కటి దాదాపు 50%, ఒక్కొక్కటి 30%, కొన్ని 70% వరకు అంటే 100 చెట్ల లోపల 30 చెట్లు పీకేస్తున్నాడు, 100 చెట్ల లోపల 50 చెట్లు పీకేస్తున్నాడు, కొన్ని అన్నిటికి అక్కడక్కడ 70 చెట్ల దాకా పీకేస్తున్నాడు. ఈ విత్తనాలు కంపెనీ కాదా? ఆ కంపెనీవే. అక్కడనే మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు. కంపెనీ ఇచ్చిన విత్తనాలను దాంట్లో బెరికి విత్తనాలు ఎట్లా వస్తున్నాయి? దానికి బాధ్యత వహించాల్సింది నీవు కదా ఫౌండేషన్ సీడ్ ఇచ్చింది, మీరు కదా విత్తనాలు ఇచ్చింది. ఆ విత్తనాల లోపల బెరికి విత్తనాలు వస్తాయని చెప్పేసి, బెరికి చెట్లు వస్తున్నాయని చెప్పేసి పీకేసి రైతులు నష్టపరుస్తున్నారు. కానీ ఇక్కడ దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు? ఫౌండేషన్ సీడ్ ఇచ్చినటువంటి కంపెనీలు బాధ్యత వహించాలనేది మేము చెప్తున్నటువంటి వాస్తవం. ఇప్పుడు బెరికి పేరుతోటి కొన్ని మొక్కలను పీకేస్తున్నారు. సో మిగిలిన మొక్కలన్నీ స్వచ్ఛమైనవి ఉండే క్వాలిటీ అనేవి కదా కంపెనీ ప్రకారం. మరి మిగిలిన మొక్కల నుంచి వచ్చిన విత్తనాలు డీలింటింగ్ చేసిన తర్వాత ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? దాని మీద మీకు దగ్గర ఏమైనా సమాచారం ఉందా? మేము అదే అంటున్నాము. ఈరోజు మీరు ఇచ్చిన ఫౌండేషన్ సీడ్ ద్వారా వేసిన విత్తనాలని 100 చెట్ల లోపల 30, 40, 50, 70 వరకు కూడా పీకేస్తున్నారు. మిగిలిన చెట్లనైనా స్వచ్ఛంగా గుర్తించిన తర్వాత వాటి ద్వారా వచ్చినటువంటి విత్తనాలు తిరిగి జీఓటీ టెస్ట్లో ఎందుకు ఫెయిల్ అవుతూ ఉన్నాయి? దీనికి కంపెనీ బాధ్యత వహించాలా? రైతు కాదు బాధ్యత వహించాల్సింది. ఫౌండేషన్ సీడ్ ఇచ్చినటువంటి మీరు తిరిగి వచ్చి ఆ చెట్లన్నీ బెరికి చెట్లు అని చెప్పేసి పీకేసేది మీరే, మిగిలిన చెట్లు మంచివి అని చెప్పేసి ఆ విత్తనాల ద్వారా మళ్ళీ జీఓటీ టెస్ట్ పెట్టి దాంట్లో కూడా ఫెయిల్ చేసేది మీరే. మరి దీంట్లో బాధ్యత ఎక్కడున్నది కంపెనీకి బాధ్యత లేకపోవడం వల్లనే ఈరోజు రైతు ఈ రకంగా నష్టపోతున్నాడు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా కంపెనీ బాధ్యత తీసుకోవాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం 1500 కోట్ల వ్యాపారం జరుగుతుంటే రైతు ప్రతి సంవత్సరం ఎందుకు అప్పులు అడుగుతున్నాడు? ఆ డబ్బులన్నీ ఎవరి దగ్గరికి చేరుతున్నాయి? మంచి క్వశ్చన్ అడిగినారండి. 1500 కోట్ల వ్యాపారం నడుస్తూ ఉంటే ఈ వాస్తవ ప్రయోజనం అనేది రైతు దగ్గరికి రావడం లేదు. దీనిపైన జరిగే వ్యాపారం అంటే వాళ్ళు దాదాపు 750 గ్రాములు రైతు దగ్గర తీసుకుంటే వాళ్ళు దాన్ని 2 ప్యాకెట్లుగా చేసుకొని కంపెనీ అమ్ముకుంటుంది. దాంట్లో ఒక 500 రూపాయలు కంపెనీకి ఇస్తే కంపెనీడు ఆర్గనైజర్కి ఇస్తే ఆర్గనైజర్ ఒక 410 రూపాయలు 400 రూపాయలు రైతుకి ఇస్తూ ఉన్నాడు. ఆయన ఒక 100 రూపాయల వరకు తినేసి తిరిగి వాళ్ళు 450 గ్రాములు లాభం దానికి 2 రేట్లు లాభం సంపాదిస్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది ఆర్గనైజర్లు ఒకటే మాట అంటూ ఉన్నారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా 5,000 ఎకరాల నుంచి 40,000 ఎకరాలు అయినాయంటే ఈరోజు కేవలం మా వల్లనే అయినారు. ఈరోజు కేవలం ఆర్గనైజర్ల వల్ల ఈ నడిగడ్డ లోపల రైతులు బ్రతుకుతూ ఉన్నారు అని రైతుల యొక్క ఆత్మాభిమానం దెబ్బతినేలా ఈరోజు ఆర్గనైజర్లు మాట్లాడుతూ ఉన్నారు.
ఇక్కడ జరిగేది ఏమిటంటే ఎవరైతే గతంలో ఏముండే అంటే ఎక్కడ వాటర్ సౌకర్యం లేకుండే నడిగడ్డ లోపల. వాటర్ సౌకర్యం లేని వాళ్ళు 1 ఎకరా ఉన్న వాళ్ళు 2 ఎకరాలు ఉన్న వాళ్ళు పక్క వాళ్ళకి కూలిగా వెళ్ళే బదులు మా సొంత 1 ఎకరా పొలంలో 1/2 ఎకరా పొలంలో ఈ విత్తన పత్తిని పెట్టుకొని సొంతంగా మా తల్లి పిల్లలు నేను నా భార్య నా బిడ్డ నా కొడుకు కష్టపడి ఏమైనా చేసుకొని దాన్ని ఇంత 10 రూపాయలకు ఒకరు కూలి పోకుండా ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో బతుకొచ్చిన ఉద్దేశంతో మొదలుపెట్టినది. ఇది మెల్లిగా రైతుల అప్పుల ఊబిలో కూరుకుపోయి ఫెయిల్ అయినా అని చెప్పేసి ఈ సంవత్సరం ఎకరా వేసినోడు వచ్చేసారి 2 ఎకరాలు వేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం 1 ఎకరా వేసిన రైతు ఫెయిల్ అవ్వడం వల్ల ఆ ₹1,00,000 అప్పు అట్లే మిగిలిపోతూ ఉన్నది. తిరిగి ఆ 1,00,000 అప్పు కట్టడానికి వచ్చే సంవత్సరం 2 ఎకరాలు వేస్తున్నాడు. ఆ 2 ఎకరాలకి ఇంకొక 2 లక్షలు అప్పు తీసుకుంటున్నాడు. అదొక 1,00,000 పాత అప్పు ₹1,00,000 ఉంటుంది. 3 లక్షలకి తన చేన్ని తాకట్టు పెడుతున్నాడు ఆర్గనైజర్కి. ఈ రకంగా ఒక పద్మ ఊహ్యంలో రైతులు ఇరుక్కపోయినట్టు మెల్లిగా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఈరోజు 5,000 నుంచి 40,000 ఎకరాలు అయినాయి తప్ప ఆర్గనైజర్ల వల్ల మాత్రము ఈరోజు వాళ్ళు గొప్పగా చెప్పుకునేటట్టు కాదు. నిజంగా ఆర్గనైజర్లకు రైతుల మీద ప్రేమ ఉంటే నిజంగా వాళ్ళు ఇచ్చేటట్టయితే మిగతా బుడ్డలకి ఇవ్వచ్చు, వడ్లకి ఇవ్వచ్చు, మిగతా అనేక రకాల పంటలకి ఇవ్వచ్చు. కేవలం విత్తన పత్తికి మాత్రమే రైతులకు ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళకు ఒక రైతు 1 ఎకరా పెడితే ఒక బర్రె పాలిచ్చే బర్రె దొరికినట్ల ఈరోజు ఆర్గనైజర్లకి. దీనిపైన వాళ్ళు 5 రకాల వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆర్గనైజర్లు జిన్నింగ్ వ్యాపారం చేస్తున్నారు, డిలింటింగ్ వ్యాపారం చేస్తున్నారు, కమిషన్ వ్యాపారం చేస్తున్నారు, వడ్డీల వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు కొత్త వ్యాపారం ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అయిందని చెప్పి మళ్ళీ కొత్త వ్యాపారం చేస్తున్నారు. 5 రకాల వ్యాపారాలు ఈ విత్తన పత్తిలో కేంద్రీకృతమై ఉన్నాయి కాబట్టి వాళ్ళ 26 మిల్లులు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళ వడ్డీ వ్యాపారం నడుస్తుంది కాబట్టి వాళ్ళ కమిషన్ వ్యాపారం నడుస్తుంది కాబట్టి ఈ విత్తన పత్తి పైన ఇంత ప్రేమ పెట్టుకొని దీంట్లో దోపిడీ ఎక్కువ చేయొచ్చు, లాభాపేక్ష ఎక్కువ ఉన్నది, లాభార్జన ఎక్కువ ఉన్నదనే ఉద్దేశంతోనే ఈరోజు దీన్ని 40,000 ఎకరాలు చేసినారు. కానీ రైతులు మాత్రం ఈరోజు భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ప్రతి తల మీద ఒక 2-3 లక్షల అప్పు ఉన్నది. కానీ ఎందుకోసం అంటే ఈ అప్పు కట్టకపోతే వెంటనే ఇప్పుడు మేము నెక్స్ట్ పంట వేయకపోతే వెంటనే అప్పు కట్టమని గుమాసాలు ఇంటి ముందరకు పంపిస్తాడని అట్లా చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా దీని మీద ఉన్న ప్రేమతో కాదు, దీని మీద ఉన్నటువంటి లాభంతో కాదు. ఫెయిల్ అయిన విత్తనాలు అంటున్నారు కదా, ఫెయిల్ అయిన విత్తనాలను ఏం చేస్తున్నారు? ఫెయిల్ అయిన విత్తనాలని యాక్చువల్గా ఆర్గనైజర్లు ఇక్కడనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే నకిలీ ఒకవైపు మీరు అన్నారు ఇందాక సీడ్ బౌల్ ఆఫ్ నడిగడ్డ, ఒక సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ నడిగడ్డ ఉన్నది అని చెప్పేసి ఎంత గర్వకారణంగా సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణకు నడిగడ్డ అడ్డగా అయినప్పటికీ అదే నకిలీ కల్తీ విత్తనాలు అడ్డగా ఈ నడిగడ్డ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ విదేశాలకు సైతం అక్కడ ఉన్నటువంటి విత్తనాలు సప్లై చేసే మా నడిగడ్డ ప్రజలు రైతులు ఇక్కడనే ఆర్గనైజర్ల ద్వారా నకిలీ కల్తీ మాఫియా ఒకటి ఏర్పడి మొత్తం మా నడిగడ్డకు చెడ్డ పేరు తెచ్చేటటువంటి పరిస్థితి తీసుకొచ్చిన ఈరోజు. ఫెయిల్ అయిన విత్తనాలని కంపెనీ ఇచ్చిన తర్వాత తిరిగి రైతులకు ఇవ్వకుండా ఆర్గనైజర్లు తిరిగి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ తిరిగి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్ప ఇక్కడ ఎక్కడా కూడా ఫెయిల్ అయిన విత్తనాలు తిరిగి రైతుకు చేరడం లేదు అనేది మేము చెప్తున్నట్టు. ఫెయిల్ అయిన విత్తనాలు మళ్ళీ అమ్ముతున్నారు. ఫెయిల్ అయిన విత్తనాలు ఎవరికి అమ్ముతున్నారు? తిరిగి రైతులకే అమ్ముతున్నారు. ఎవరైతే మామూలుగా కమర్షియల్ పత్తిని నాడు చేసుకోవడానికి చేసుకుంటారో వాళ్ళకే కేజీల్లాగా వాళ్ళ మనుషుల ద్వారా కానీ వాళ్ళ సబ్ ఆర్గనైజర్ల ద్వారా కానీ వాళ్ళ సంబంధించిన వ్యక్తుల ఏజెంట్ల ద్వారా కానీ ఈ ఎవరైతే ఆర్గనైజర్లు ఉన్నారో అమ్ముకొని తిరిగి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు ఫెయిల్ అయిన విత్తనాలని. కానీ అదే రైతుకు మాత్రం ఇవ్వడం లేదు. ఒకవేళ రైతు అడిగినా కూడా నీ ఫెయిల్ అయిన విత్తనాలు ఉన్నాయి, నా మిల్లు కాడు ఉన్నాయి, వెళ్ళు చూసుకో, ఆడ ఉంటాయి చూడు తీసుకపో అన్నప్పుడు ఆ విత్తనాలు ఫెయిల్ అయిన విత్తనాలు తీసుకొని నేనేం చేయాలా, బర్రెలకో పశువులకో వేయాలి కదా అని చెప్పేసి రైతు కూడా వదిలేస్తూ ఉన్నాడు. దీన్ని ఆర్గనైజర్లు ఒక ఆసరా చేసుకుని ఈ ఆర్గనైజర్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని ఒక నకిలీ కల్తీ విత్తన మాఫియాకు అడ్డగా ఏర్పడినటువంటి పరిస్థితి ఈరోజు జోగులాంబ గారు. ఆర్గనైజర్ల మీద మీరు ఆరోపణ చేస్తున్నారు. ఆర్గనైజర్లు అట్లా నకిలీ విత్తనాలు అమ్మి దొరికిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు, బరాబర్ ఉన్నారు. ఎందుకు లేరండి? బండ్ల రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి మీద కేసు నమోదైంది. ఆయనకు సంబంధించినటువంటి మిల్లు లోపల రమేశ్వరి ఇండస్ట్రీస్ లోపల అక్కడ పట్టుబడి నకిలీ కల్తీ విత్తనాలు పట్టుబడి కేసు అయింది. అట్లాగే ధర్మారెడ్డికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ ఆర్గనైజరు ఆయన దాంట్లో మిల్లు లోపల పట్టుబడ్డది. ఇట్లా పట్టుబడ్డవారు వీళ్ళు ఇంకా పట్టుబడకుండా లోపల అనేక రకాలుగా చట్టాన్ని కళ్ళు కప్పి లోపల కూడా బ్లాక్ మార్కెట్లు అమ్ముకున్న వాళ్ళు చాలామంది ప్రముఖులు ఉన్నారు. కాబట్టి మేము చాలాసార్లు అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారిని అదే కోరినాం. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి 24 మిల్లులకు సంబంధించినటువంటి ఆర్గనైజర్లు ఉన్నారు. వాళ్ళ మిల్లు లోపల కూడా మీరు దాడులు నిర్వహిస్తే వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుంది. మీ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏదైతే ఉన్నదో వాళ్ళపైన దాడులు చేయాలా అని మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నకిలీ విత్తనాలకు సంబంధించిన దాంట్లో రైతులు కూడా కొంతమంది బాధ్యులుగా ఉండి దొరుకుతున్న సంఘటనలు మేము వార్తలలో చూసినాం కదా, దానికి కారణం ఏమి? ఎక్కడ కూడా నకిలీ కల్తీ విత్తనాలు ఇదే చట్టం అనేది బలిష్ఠునికి ఒకలాగా పనిచేస్తూ ఉన్నది, బలహీనునికి ఒకలాగా పనిచేస్తూ ఉన్నది. ఈరోజు చట్టం ఏం చేస్తూ ఉన్నదంటే వాస్తవ సూత్రధారుడైనటువంటి ఆర్గనైజర్ పైన దాడి చేయకుండా
ఈ కొంతమంది మామూలు సామాన్య రైతులపైన దాడులు చేస్తే ఏదో 5 కేజీలు 10 కేజీల వాళ్ళు పట్టుబడుతున్నారు. తమ సొంతానికి సంబంధించినటువంటి పంట కొందరి దగ్గర పట్టుబడితే మరికొందరేమో ఈ సభ ఆర్గనైజర్లు లేకపోతే కొంతమంది రైతుల దగ్గర ఎక్కడ కూడా పట్టుబడలేదు. వాస్తవానికి సభ ఆర్గనైజర్ల దగ్గర ఎవరైతే వీళ్ళ దళారులు ఉంటారో ఆర్గనైజర్ల దళారులు ఉంటారో ఆర్గనైజర్లు ఆ వ్యక్తుల చేతుల్లో పెట్టి వారి ద్వారా మార్కెట్లో అమ్మిస్తూ ఆ పైసలు తీసుకొని లబ్ధి పొందుతున్నారు తప్ప ఎక్కడ కూడా రైతులు పైన కానీ రైతులు తమ సొంత పంట పండించినప్పుడు అది ఫెయిల్ అయినప్పుడు కొన్ని విత్తనాలు వాళ్ళ దగ్గర ఎట్లా దొరుకుతున్నాయంటే ఇప్పుడు రైతులు ఫెయిల్ అయితే ఆర్గనైజర్ గట్టిగా అడుగుతున్నాడు. ఆర్గనైజర్ అయితే నీవు ఉన్నసుడు తీసుకపో అంటే సరే నాకు పశువులకో దానకో ఇంకోటి దానికో పనికి వస్తుందని చెప్పేసి పశువులకు బర్రెలకు వాటిని వేసుకుంటారు విత్తనాలు ఫెయిల్ అయిన విత్తనాలు. ఆ రకంగా మాకు పనికి వస్తాయని తీసుకుపోయిన రైతులని దాడులు చేసి ఇది రాజకీయ అంశాన్ని చేసి దీన్ని రాజకీయ కారణాల్లో వాళ్ళపైన దాడులు చేసి కొంతమంది కేసులు పెట్టినారు. కానీ వాస్తవంగా సూత్రధారుల ఆర్గనైజర్లు వారి ద్వారా ఉన్నటువంటి ఏజెంట్ల ద్వారానే నకిలీ కల్తీ విత్తనాలు నడుస్తూ ఉన్నాయి. ఇంత పెద్ద తతంగం జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? అదే చెప్తున్నాం కదండి, చట్టం అనేది కేవలం ఉన్నవారికి ఒక రకంగా బలహీనకు ఒక రకంగా పనిచేస్తూ ఉన్నది. మేము అధికారులకి అనేక మార్లు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం, ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినాం, వ్యవసాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళినాం. ఈ సీడ్ పత్తి వ్యవహారం పైన పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉన్నది. ఇది ఒక పెద్ద మాఫియా. రైతులను అప్పుల పాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రైతులు రోజు రోజుకి అప్పుల పాలయ్యి ఉన్న భూములని ఆస్తులను పోగొట్టుకుంటున్నట్టు పరిస్థితి వస్తుంది. ఈ ఒప్పందాలు అనేది జరగాల. ఒప్పందం జరిగితే ఇప్పుడు కంపెనీకి ఆర్గనైజర్కి ఒక ఒప్పందం ఉంటుంది. మరి ఆ ఒప్పందంలో రైతుని ఎందుకు భాగస్వామ్యం చేయడం లేదు అని చాలాసార్లు మేము చేసినాం. గతంలో ఉన్న కలెక్టర్ గారు 2-3 సార్లు మీటింగ్ పెట్టిండ్రు. ప్రస్తుతం ఉన్న కలెక్టర్ గారు కంపెనీ ప్రతినిధులతో ఆర్గనైజర్లతో మాతో మీటింగ్ పెట్టిండ్రు. దీనిపైన ఒక ఒప్పందం వైపు తీసుకెళ్లాలనే ప్రయత్నమే ఈరోజు మేము చేస్తున్నటువంటి పోరాటం. రైతులు ప్రతిసారి నష్టపోతుంటే మళ్ళీ అదే ఆర్గనైజర్ల దగ్గరికి ఎందుకు పోతున్నారు? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 30 సంవత్సరాల కింద రైతుల పరిస్థితి ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, ఆర్గనైజర్ల పరిస్థితి ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? మీరు ఒక క్వశ్చన్ అడిగారు. నెంబర్ 1 క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ మోసపోతుంటే ఎందుకు పోతున్నారు అని. ఇందాక చెప్పినట్లనే ఒక ఎకరా వేసినటువంటి రైతు ఫెయిల్ అయితే గింజలు ఫెయిల్ అయిన తర్వాత ₹1,00,000 అప్పు పడుతున్నాడు ఆర్గనైజర్కి. ఆ అప్పును వెంటనే నెక్స్ట్ ఇయర్ ఆ పంట వేసి తీరుస్తా అంటేనే మళ్ళీ ఇంకో 1,00,000 ఇస్తాడు. అట్లా కాకుండా నేను ఫెయిల్ అయింది కదా నేను ఇంకా తర్వాత అని ఎప్పుడైతే ఆ పంటను ఆపినాడు అనుకో మరుసటి రోజే గుమాస్తా ఆయన ఇంటి ముందర కూర్చుంటాడు. అప్పు కడతావా, చస్తావా, లేకపోతే నీ భూమి నాకు రాసిస్తావా అని. దీనివల్ల ఆ అప్పు నుంచి తప్పించుకోవడానికైనా లేకుంటే ఆ అప్పుని తిరిగి కట్టాలని తాపత్రయంతో ఎకరా వేసిన రైతు 2 ఎకరాలు వేస్తున్నాడు. ఎందుకోసం అంటే లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయినటువంటి పంట అప్పు ₹1,00,000 ఉంటుంది. ఈ సంవత్సరం 2 ఎకరాలు వేసి 2 లక్షలు తీసుకుంటాడు. ఎకరాకి ₹1,00,000 లాగా. ఇట్లా 2 లక్షలు, అట్లా పోయిన సంవత్సరం 1 లక్ష, 3 లక్షల అప్పుకి తన చేని ఆర్గనైజర్కి తాకట్టు పెట్టి 3 లక్షలు తీసుకొని పంట వేస్తున్నాడు. ఒకవేళ తన దురదృష్టం కొద్దీ మళ్ళీ ఫెయిల్ అయిందనుకో మళ్ళీ తన భూమే కోల్పోకుండా తిరిగి ఆ అప్పును తీర్చడానికి ఎవరైతే రైతులు ఫెయిల్ అయిన విత్తనాల రైతులు ఎవరైతే ఉంటారో ఆ అప్పులు తీర్చడానికి ఎకరా వేసినాడు 2 ఎకరాలు వేస్తున్నాడు, 2 ఎకరాలు వేసినాడు 3 ఎకరాలు వేస్తున్నాడు. ఈ రకంగా ఆ రైతుల యొక్క అప్పులు ఎక్కువ ఈరోజు పంట పరిధి పెరిగింది తప్ప దీనివల్ల లాభమో ఇంకేమో కాదు. ఒకవేళ నిజంగా మీరు అన్నట్లు దీంట్లో రైతులకు లాభమే వచ్చింది అనుకుందాం. నిజంగా 30 సంవత్సరాల నుంచి నడిగడ్డలో విత్తన పత్తి పండిస్తున్నటువంటి రైతులకు లాభం వస్తే ఈరోజు రైతులు దర్జాగా కార్లలో తిరగాల. కానీ ఈరోజు ఆర్గనైజర్లు తిరుగుతూ ఉన్నారు. ఆర్గనైజర్లు కోట్ల బంగ్లాలు కట్టినారు, కోట్లు సంపాదించినారు. 30 సంవత్సరాల క్రితం వాళ్ళ పరిస్థితి ఎట్లుండదో గ్రామాల లోపల రైతులు అడిగితేనే చెప్తారు. కానీ ఇదే రైతు ఈరోజు 30 సంవత్సరాల తర్వాత చాలామంది మేజర్గా 100 మందిలో 90 మంది భూములు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇండ్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమందికి మాత్రమే 40,000 మందిలో ఒక 5,000 మంది మాత్రమే తమ సొంత తల్లి పిల్లలు కష్టపడితే ఏదో ఎంతో ₹10 మిలిగొచ్చుగాక మిగతా వారికంతా కేవలం అప్పు పుట్టడానికి ఈ విత్తన పత్తిని సాగు చేస్తున్నారు. అంటే అప్పు పుడుతుంది, ఎకరేస్తే ఆర్గనైజర్ ₹1,00,000 ఇస్తాడు. ఆ ఎకర వేయకపోతే బుడ్డలకి ఇయ్యరు, వడ్లకి ఇయ్యరు, ఇంకేమిటికి ఇయ్యరు. కనీసం ₹1,00,000 ఇస్తే ఏదో 80,000 పంట మీద పెట్టి 20,000 తన సొంత అవసరాలకు కూడా వాడుకోవచ్చు అనేటువంటి తాపత్రయంతో రైతు పోతున్నాడు తప్ప దీనివల్ల అప్పుల ఊబిలో కూరుకపోతున్నాడు. ఆయన కట్టకపోయినా ఆయన కొడుకు కట్టాలా, ఆయన కొడుకు కట్టకపోయినా ఆయన ఆస్తి అమ్ముకోవాలా. ఈ రకమైన చైతన్యం ప్రజల్లో లేక ఈరోజు రైతేమో రోజు రోజుకు అప్పుల ఊబిలో కూరుకపోతుంటే ఆర్గనైజర్ మాత్రం 30 ఏళ్ల క్రితం ఒకలాగున్నాడు, ఈరోజు 30 ఏళ్ళ తర్వాత ఒకలాగా ఈరోజు ఆస్తులు సంపాదించేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా. ఒకలాగా అంటే ఈరోజు కోట్లు ఉన్నాయి, 100 ఎకరాల భూములు ఉన్నాయి, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి. అంటే ఉండడం తప్పు కాదంటలే నేను. అక్రమంగా ఏ వ్యాపారం అయితే చేసిన రైతులు అప్పుల పాలు ఎట్లయితారు
అదే వ్యాపారంతో మీరు దళారుల పాత్ర నిర్వహించినటువంటి మీరు కోటీశ్వరులు ఎట్లయితారు అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి సీడ్పత్తి వల్ల బాగుపడ్డది రైతులు కాదు, ఆర్గనైజర్లు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. 30 ఏళ్ల క్రితం ఆర్గనైజర్లు ఎట్లా ఉండేవాళ్ళో గ్రామాల లోపల రైతులకు తెలుసు. ఈరోజు రైతులు భూములు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజర్ ఇంటి మీద ఐటీ వాళ్ళు దాడి చేస్తే 200 పాస్బుక్లు ఎందుకు దొరికినాయి? ఈ రకమైనటువంటి దోపిడీ చేస్తూ ఉన్నారు. ప్రజల లోపల ఆ చైతన్యం రానియకుండా మా ప్రాంతంలో విద్య ఎక్కువ లేకపోవడం వల్ల, చైతన్యం ఎక్కువ లేకపోవడం వల్ల ఈ దోపిడీ పట్ల సరైన అవగాహన లేక మోసపోతున్నారనే ఉద్దేశంతో నడిగడ్డ హక్కుల పోరాట సమితి అనేది ఒకటి ఏర్పాటై పెద్ద ఎత్తున గ్రామాల లోపల ప్రతి రైతుని చైతన్యం చేసి చైతన్యం వైపుగా, ప్రశ్నించే వైపుగా, అభివృద్ధి వైపుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో భాగంగానే వాళ్ళు మా మీద అవాకులు చవాకులు పేలుతున్నారు తప్ప రైతులు, సామాన్య ప్రజలు ఎవరు కూడా ఆ రకంగా ఆ అభిప్రాయంతో లేరు. గొంగళ్ళ రంజిత్ కుమార్ రైతుల పేరుతోటి అటు ఆర్గనైజర్లను ఇటు కంపెనీలను బెదిరిస్తున్నాడు అనే కామెంట్ మీ మీద ఉంది, అంగీకరిస్తారా? నిజంగా నేను బెదిరిస్తున్నట్లయితే 2 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ చేస్తున్నారని చెప్పేసి అదే వ్యవసాయ శాఖ కమిషనర్ జేడీ ఆఫీస్కి వచ్చి ఒక ఆర్టీఐ యాక్ట్ ప్రకారం తీసుకొని ఫెయిల్ అయిన లిస్టు తీసుకొని 3 సంవత్సరాల నుంచి ఏదైతే ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అని చెప్తున్నారు, ఏ రకంగా మోసం చేస్తున్నారో దాన్ని బట్టబయలు చేసే వాళ్ళం కాదు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాల్సి వస్తే హైకోర్టు మెట్లెక్కి హైకోర్టులో దీని వ్యవస్థ పైన ఒక పారదర్శకత ఉండాలని చెప్పి దాని మీద పిల్లేయాల్సినటువంటి అవసరం లేదు. నేను బ్లాక్మెయిల్ చేయాల్సి వస్తే కంపెనీలని, ఆర్గనైజర్లు బ్లాక్మెయిల్ చేసి వస్తే మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించి 3 సార్లు ఇప్పటిదాకా 3 సార్లు కలెక్టర్ గారికి నోటీస్ ఇప్పించాల్సిన అవసరం లేదు. ఇన్ని ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. ఇన్ని వేల మందితో ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఇన్ని వేల మందితో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు కూడా ఈ దోపిడీని అరికట్టాలా. ఒక ఉద్యమకారునిగా మేము తెలంగాణలో ఉద్యమంలో ఉన్నాం, జిల్లా ఉద్యమంలో ఉన్నాం, విద్యార్థి దశ నుంచి కూడా మేము ఉద్యమంలో ఉన్నాం. కాబట్టి ఈ రైతు పట్ల జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలని ఒక రైతు బిడ్డగా మేము ముందుకొచ్చి అక్కడ సమస్య ఉన్నది కాబట్టి, ఈ రైతులు అక్కడ మోసపోతున్నారు కాబట్టి ఈ విషయం పైన పోరాడడానికి ముందుకు వస్తుంది తప్ప ఎక్కడ కూడా బ్లాక్మెయిల్ చేసే ప్రసక్తి లేదు, చేయబోము కూడా. రాజకీయ లబ్ధి కోసమే రంజిత్ కుమార్ ఈ పని చేస్తున్నాడు అనే ఇంకో కామెంట్ ఉంది. నిజంగా సమస్య పరిష్కారం కోసమే రాజకీయం అనుకుంటే ఎస్ రాజకీయమే చేస్తున్నానే చెప్తాను మీకు సమాధానం. రాజకీయం అంటే నా దృష్టిలో సమస్యను గుర్తించడం, సమస్య పట్ల పోరాడడం చేయడం, ఆ సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ఆ సమస్య పరిష్కారం అయ్యేటట్లు చేయడం. ఇప్పుడు నేను ఒక దాన్ని రాజకీయం అంటే ఖచ్చితంగా అంగీకరిస్తాను. ఎస్ రాజకీయమే చేస్తున్నాను నేను. ఎందుకోసం అంటే రాజకీయంలో ఉన్న వాళ్ళు, బాధ్యత కలిగిన వాళ్ళు ఎవరు కూడా ప్రశ్నించొద్దా, అడగొద్దా? ఈరోజు రాజకీయంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కొంతమంది మా నడిగడ్డలో ఉన్నటువంటి కేవలం ఒకే కుటుంబీకులు ఉండడం వల్ల, వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావడం వల్ల ఈరోజు వేల కోట్ల వ్యాపారం, వేల సామ్రాజ్యాన్ని వాళ్ళు నడిపిస్తున్న వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, ప్రశ్నించడం లేదు. ఈరోజు మేము ముందుకు వస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం. దాన్ని రాజకీయం అంటే ఎస్ రాజకీయమని అంటాం. దోపిడీ జరిగింది వాస్తవం, ఉన్న వాస్తవ విషయాల్ని ప్రశ్నించడం వాస్తవం కాబట్టి మేము రాజకీయం చేస్తున్నామని అంటాం. ఎందుకోసం అంటే ప్రజల సమస్యలు పరిష్కారం చేయడమే రాజకీయంగా నేను భావిస్తాను. ఫెయిల్ కాకుండా ఫెయిల్ అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా, దాని మీద మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? ఖచ్చితంగా చేసినాం. ఖచ్చితంగా ఫెయిల్ అయిన విత్తనాల లిస్టు ఏదైతే ఉన్నదో, ఫెయిల్ అయిన ఏం ఆర్టీఐ చేశారు? మేము ఒకటి వ్యవసాయ శాఖకు ఒక లెటర్ పెట్టినాం. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం చాలా ప్రశ్నలు అడగడం జరిగింది. ఇక్కడ నడిగడ్డ లోపల సీడ్ పత్తి పైన సంబంధించినటువంటి చాలా ప్రశ్నలు అడిగినాం. ఆర్గనైజర్స్ దగ్గర ఏమైనా వాళ్ళకి లైసెన్స్ ఉన్నదా, గుర్తింపు ఉన్నదా, ఇక్కడ ఎన్ని ఏ సంవత్సరం నుంచి పండిస్తున్నారు, ఎన్ని వేల ఎకరాలు పండిస్తున్నారు, పలు రకాలుగా దీంట్లో ప్రశ్నలు అడుగుకుంటూ వచ్చినాం. దాంట్లో భాగంగా జీఓటీ పరీక్ష అనంతరం ఫెయిల్ అయిన విత్తనాలు కూడా మీకు ఏమైనా ఇస్తున్నారా అని చెప్పేస్తే ఖచ్చితంగా ఇస్తున్నామని చెప్పేసి ఈ లెటర్ పెట్టి మాకు మెయిల్ ఐడి పెట్టి మాకు క్లియర్గా ఆ సమాచారాన్ని అంతా ఇవ్వడం జరిగింది. ఆ సమాచారం ప్రకారము 3 సంవత్సరాల నుంచి ఫెయిల్ అయిన విత్తనాలను లిస్టును సేకరించడం జరిగింది. అన్ని కంపెనీలు, దాదాపు అన్ని ప్రధాన కంపెనీలు ఫెయిల్ అయినటువంటి విత్తన సమాచారాన్ని వ్యవసాయ శాఖకి ఇస్తే వ్యవసాయ శాఖ ద్వారా నుంచి మేము తీసుకోవడం జరిగింది. ఇక్కడ క్లియర్గా వాళ్ళని అడిగిన ప్రశ్న ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఉన్నది, రిజిస్టర్ పోస్ట్ వచ్చినది ఉన్నది, అట్లాగే కొంత సమాచారం ఎక్కువ ఉన్నది వాళ్ళు మెయిల్ చేయడం జరిగింది. ఆ మెయిల్కి సంబంధించినటువంటి కాపీ కూడా ఈ రకంగా మెయిల్ చేసినట్లు డిఏఓ అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి నా పేరు మీద వచ్చినటువంటి సమాచారం ఉన్నది. వీటన్నిటి ప్రకారము ఇక్కడ ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అయినటువంటి రైతులని మీ ఫెయిల్ అయిందని చెప్పేసి ఈరోజు రైతులు మోసం చేస్తా ఉన్నారు. అలాంటి లిస్ట్ ఉంది అందులో? ఉన్నది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కంపెనీ ఏమైనా చెప్తారా, ఏదో వేగ్గా చెప్తారా? బరాబర్ చెప్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక రైతున్నాడు. ఇప్పుడు బండ్ల రాజశేఖర్ రెడ్డి అనేటువంటి ఆర్గనైజరు, ఆయన కింద ఉన్నటువంటి సబ్ ఆర్గనైజర్లు, ఆ సబ్ ఆర్గనైజర్ల కింద ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, ఎవరు భూదెప్ప కానీ, బిజ్జారం కిష్టన్న కానీ, నరసింహులు కానీ, వీళ్ళంతా రైతులు. వీళ్ళందరూ వచ్చినారు.
ఈ ఫెయిల్ అయిన విత్తనాల లిస్టులో చూసుకుంటే వాళ్ళ పేరు లేవు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మల్లకల్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళ గ్రామం వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళి కేసు పెట్టిన తర్వాత వాళ్ళని పిలిచి పైసలు ఇవ్వడం జరిగింది. అట్లాగే తిమ్మారెడ్డి ఎవరైతే ఈ సింగిల్ విండో చైర్మన్ మల్లకల్ మండలానికి సంబంధించినాడో కురుమన్న అనే వ్యక్తివి నువ్వు ఫెయిల్ అయిందని చెప్పి తిమ్మారెడ్డి ఎవరు? తిమ్మారెడ్డి సింగిల్ విండో చైర్మన్ అక్కడ మల్లకల్ మండలానికి సంబంధించి తిమ్మారెడ్డి మల్లకల్ మండలానికి ఆయన ఆర్గనైజర్. ఆయన రైతు కురుమన్ అని చెప్పేసి ఆయన ఫెయిల్ కాకుండా ఫెయిల్ అయిందని చెప్పిండు. ఆయన చుట్టూ ఆయన భూమి ఉన్నది, ఈయన మాత్రమే బీసీ ఈయన భూమి ఉన్నది అంటే ఇంకొక 2 సార్లు ఫెయిల్ చేస్తే ఆ భూమిని ఆయన లాక్కోవాలని కుట్రనే కదా ఇందులో. కాబట్టి కురుమన్నది కూడా ఎప్పుడైతే లిస్టుకు వచ్చి చూసుకున్నాడు లేదని ఎప్పుడైతే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతామో అన్నాడో ఆ రోజు పిలిచి పైసలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఒక మల్లకల్ మండలానికి సంబంధించినటువంటి జడ్పీటీసీ కిష్టమ్మ అనే ఆరోగ్యకు సంబంధించినటువంటి కిష్టమ్మ అనే మహిళా రైతువి ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అయిందని చెప్పడం. జడ్పీటీసీ ఆర్గనైజరా? ఎస్, జడ్పీటీసీ ఆర్గనైజర్ అక్కడ ప్రభాకర్ రెడ్డి, అట్లాగే రమేష్ రెడ్డి చెప్పినాడు, అట్లాగే ధర్మారెడ్డి చెప్పినారు. వాళ్ళందరు రైతులు కూడా ఈరోజు ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అయిందని చెప్పినారు. ఈరోజు ఆ రైతులు మా దగ్గరికి వచ్చినారు, ఆ లిస్టు చూసుకున్నారు, వాళ్ళు కేసులు పెడతా ఉన్నారు. కొంతమంది స్పందించి ఇప్పటికే అమౌంట్లు ఇవ్వడం జరిగింది. మరికొంతమంది ఆర్గనైజర్లు ఇస్తాము చూస్తాము మా గుమాస్తా తప్పు చేసినాడో లేకుంటే కంపెనీ తప్పు చేసిందో చూస్తామని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అయిందని చెప్పినారో వాటిపైన కూడా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో హైకోర్టుకు న్యాయస్థానం మెట్లు ఎక్కడమే కాకుండా ఉన్నతాధికారుల దృష్టికి కూడా దీన్ని సివియర్గా తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తా ఉన్నాం. ఈరోజు మీరు ఆర్టీఐకే పరిమితమయ్యారా? క్షేత్రస్థాయిలో ఏమన్నా పోరాటాలు చేసిరా? క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసినాం. ఆ విషయానికి వస్తే మొదటగా మేము ఎవరికైనా కృతజ్ఞతలు తెలియజేయాల్సి వస్తే మొట్టమొదటిగా మీ ఛానల్ వారికి T10 వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా మీరు గ్రౌండ్ లెవెల్కి వచ్చి అక్కడ రైతుల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఆర్గనైజర్ల యొక్క అభిప్రాయాలు కూడా మీరు తీసుకోవడం జరిగింది. వాస్తవ పరిస్థితులు ఏమిటో మీరు పరిశీలించడం కూడా జరిగింది. మేము గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఊరూరికెళ్ళి రైతులను సమీకరించి దీంట్లో జరుగుతున్నటువంటి దోపిడీపై వాళ్ళని రైతులను చైతన్యం చేసి పత్తిని మొత్తం కంపెనీలకు తరలించకుండా వాళ్ళ ఆర్గనైజర్ల మిల్లులకు తరలించకుండా ఆపేసి మేము ఒక కలెక్టర్ ఆఫీస్ దగ్గర మీటింగ్ పెట్టినాం. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి ఆధ్వర్యంలో రైతులు, ఆర్గనైజర్లు, కంపెనీ ప్రతినిధులు, మా సంస్థ వాళ్ళు మీటింగ్ పెట్టడం జరిగింది. గతంలో శశాంక గారు ఉండే, అట్లా 2 సార్లు శశాంక గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు పెట్టినరు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి శృతి ఓజా గారు 2 సార్లు కలెక్టర్ మీటింగ్ పెట్టినారు. అనేక వ్యవసాయ శాఖ కమిషనర్ కలిసినాం. గతంలో రాహుల్ బొజ్జ గారు ప్రిన్సిపల్ ఇక్కడ కమిషనర్గా ఉండే, వ్యవసాయ శాఖ కమిషనర్గా ఉండే, ఆయన కలిసినాం. ఎన్జీటీలో కేసు నడుస్తూ ఉన్నది, అట్లాగే ఇక్కడ హైకోర్టులో కేసు నడుస్తూ ఉన్నది. ఈ వ్యవస్థ పైన ఒక పారదర్శకత తీసుకురావాలి, ఇది ఒక అగ్రిమెంట్ల రూపంలోకి తీసుకురావాలి. రైతులను ఎప్పుడైతే ఒప్పందాలు తీసుకుని భాగస్వాములు చేసే ఈ రైతులు ఈ దోపిడీ నుంచి విముక్తి పొందడనే ఉద్దేశంతో అనేక మార్లు పెద్ద ఎత్తున రోడ్లెక్కినాం, ఊరూరు తిరిగినాం. గ్రామ రైతులని ఎక్కడైతే సీడ్పత్తి రైతులు ఉన్నారో వాళ్ళని చైతన్యం చేసినాం, అనేక పోరాటాలు చేసినాం. కేవలం ఈ సమాచార హక్కుకు మాత్రమే పరిమితం కాకుండా ఒకవైపు సమాచారం వైపు అటు వెళ్తూనే, మరోవైపు అధికారుల ఒత్తిడి తీసుకురావాలని ఉద్దేశంతో ఉద్యమాలు చేస్తూనే, మరొక వైపు ఈ దోపిడీ పట్ల ప్రజలను చైతన్యం చేస్తూనే ఇన్ని రకాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం ఈరోజు నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరఫు నుంచి. ఇప్పుడు ఉన్న సమస్యలు ఏంది, నిర్దిష్టంగా దానికోసం మీరు చేస్తున్న డిమాండ్ ఏంది? మేము ఒకటే చెప్తా ఉన్నామండి, ఇక్కడ ఈ సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణని కాపాడుకోవాలంటే, ఈ విత్తన పత్తి రైతులను కాపాడుకోవాలంటే, ఈ విత్తన పత్తి యొక్క రైతులు లబ్ధి పొందాలంటే, ఆ రైతులు ప్రయోజనం పొందాలంటే కంపెనీలు ఆర్గనైజర్లు మాత్రమే ఒప్పందాలు చేసుకోకుండా ఆ ఒప్పందాలు కూడా రైతులను భాగస్వాములు చేస్తే కంపెనీ ఇచ్చే రేట్ ఎంతనో తెలుస్తుంది, కంపెనీ ఎంత పెట్టుబడి ఇస్తుందో తెలుస్తుంది, కంపెనీ పేమెంట్ ఎప్పుడు ఇస్తుందో తెలుస్తుంది. కంపెనీ దానివల్ల ఇప్పుడు ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అయ్యని చెప్తే ఆ అగ్రిమెంట్ని పట్టుకొని తిరిగి రీశాంపిల్ పంపడానికి డిమాండ్ చేస్తూ, లేకపోతే దాన్ని న్యాయబద్ధంగా కూడా ముందుకెళ్ళే అవకాశము ఆ అగ్రిమెంట్ ద్వారా రైతుకు వస్తుంది. కాబట్టి ప్రతిసారి రైతు ఫెయిల్ అయితే తిరిగి తన ఆస్తులు పోగొట్టుకొని అప్పుల పాలయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మొన్న రీసెంట్గా అడవి రావుల చెరువుకు సంబంధించినటువంటి ఒక రైతు భూదెప్ప, ఆయన బిడ్డ పెళ్ళి ఉన్నది, ఆయన ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అయిందని చెప్పినారు. మా దగ్గరికి వచ్చి చూసుకున్నాడు. ఈరోజు ఆయన ఫెయిల్ అయిన తర్వాత ఫెయిల్ అయిందని తెలిసి కూడా ఆర్గనైజర్ నా బిడ్డ పెళ్ళింది సానా, కనీసం నాకు కొంత అప్పుగానైనా ఇవ్వండి అంటే కూడా కనకరించి ఈరోజు ఆర్గనైజర్లు ఇవ్వలేదు. మరి ఎప్పుడైతే ఆ రైతు మా దగ్గరికి వచ్చి చూసుకున్నాడో ఆ ఫెయిల్ అయినటువంటి సమాచారంలో ఆయన పేరు లేకపోవడం వల్ల, ఆయన గట్టిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం వల్ల వెంటనే 2 రోజులకి పిలిపించుకొని అమౌంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇది మోసం కాదా? కాబట్టి ఈ మోసాలన్నింటినీ అరికట్టాలంటే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, రాష్ట్ర వ్యవసాయ శాఖని. ఖచ్చితంగా రైతులని ఈ వ్యవసాయ శాఖలో ఏదైతే వ్యవసాయ శాఖ ఒకటే చెప్పదలుచుకున్నాం, ఖచ్చితంగా రైతులని ఈ ఒప్పందాల్లో భాగస్వాములు చేసినట్లయితే వాళ్ళకి విముక్తి లభిస్తుందనే ఒక ఉద్దేశంతో, అట్లాగే నకిలీ కల్తీ విత్తనాలకు కూడా అడ్డుకట్ట వేయచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక కాపీ రైతు దగ్గర ఉంటుంది, అగ్రిమెంట్ కాపీ తెలుగులో ఉండాలా,
ఇంకో కాపీ వ్యవసాయ శాఖ దగ్గర ఉంటుంది, ఇంకో కాపీ ఆర్గనైజర్ దగ్గర ఉంటుంది, ఒక కాపీ కంపెనీ దగ్గర ఉంటుంది. అప్పుడు దానివల్ల ఈ పారదర్శకత పర్యవేక్షణ వ్యవసాయ శాఖకు లభిస్తుంది. ఎంత చేసినారు, ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఇక్కడ ఏ కంపెనీ ఎన్ని వేల ఎకరాలు వేస్తూ ఉన్నది అనే పారదర్శకత ఉండడమే కాకుండా రేపు ఫెయిల్ అయినా కూడా ఎట్లా ఫెయిల్ అయింది ఏమైందని చెప్పేసి తిరిగి వ్యవసాయ శాఖ కూడా ఒక ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఫెయిల్ అయినటువంటి విత్తనాలను తిరిగి మొత్తం వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో పెట్టుకొని రైతులకు కూడా నిజంగా ఫెయిల్ అయిన వాళ్ళకి మాత్రమే ఫెయిల్ అయిందని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వ్యవసాయ శాఖ పర్యవేక్షణ నియంత్రణ ఉండాలంటే ఈ ఒప్పందాలు చేయాలనేదే మేము ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్. థ్యాంక్ యూ రంజిత్ గారు. చూసారు కదా, నడిగడ్డలో రైతులు ఎంత దగాకు గురవుతున్నారు. నిజంగా ఒక కంపెనీ విత్తనాలు ఇస్తే పంట పండించడమే రైతులకు తెలుస్తుంది. పండించిన పంట ఫెయిల్ అయితే ఆ భారమంతా రైతుల మీద వేయడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా? కాబట్టి రైతులకు న్యాయం చేయాలని మేము కొట్లాడతామంటుండు గొంగళ రంజిత్ కుమార్. అట్లనే రైతులు కూడా పోరాటం చేయాలి. పోరాటం చేసినప్పుడే ఇట్లా ప్రభుత్వాలు స్పందిస్తాయి. స్పందించి ఒక అగ్రిమెంట్ అనేది వస్తే రైతులకు కూడా తప్పకుండా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అంతే లాభాల్ని, సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని గర్వంగా చెప్పుకుంటున్నామో ఆ గర్వంగా రైతులు కూడా అంతే సగర్వంగా బతకాలి అంటే ఇలాంటి న్యాయమైన పోరాటాలు జరగాలి, వాళ్ళకి న్యాయం జరగాలని పోరాడుతున్న నడిగడ్డ హక్కుల పోరాట సమితికి T10 తరపున కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ తప్పకుండా మళ్ళీ గ్రౌండ్ రిపోర్ట్ కోసం నడిగడ్డకి కింద ఏం జరుగుతుందో ఇంకోసారి మరింత సమాచారంతో మీకు అందిస్తాం. ప్రజలారా చూస్తూనే ఉండండి T10. ఈ వీడియో పైన కానీ నడిగడ్డలో జరుగుతున్న అక్రమాల మీద కానీ ఏం జరుగుతున్నాయి, ఎలాంటి వీడియోలు చేసి ప్రజలకు అందించాలని మీ కామెంట్ తప్పకుండా వీడియో కింద రాయండి.